హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబా ఒకానొక సందర్భంలో ఇట్లా అంటున్నారనమాట. ఇక్కడుంటే అక్కడికి వెళ్ళమంటావు, అక్కడుంటే ఇక్కడికి రమ్మంటావు. నానా, అక్కడ ఇక్కడ నేను లేనిదెక్కడ అని చెప్పేసి అంటున్నారనమాట బాబా నానాతో. ఇది ఏ సందర్భంలో బాబా ఇలా అన్నారో ఒకసారి తెలుసుకుందాం. భక్తుల ప్రార్థనను మన్నించి చావడికి మకాం మార్చారు బాబా. బాగా శిథిలావస్థకి చేరి పైకప్పు కూలిపోయిన మసీదుని బాగు చేయడానికి నానాసాహెబ్ కాకా దీక్షిత్లకు అనుమతిచ్చారు బాబా. ఆ మరమ్మత్తు పనుల కోసమే చావడిలో నివసించడానికి అంగీకరించారు బాబా. మసీదు మరమ్మతులు జరుగుతుండగా బాబా అక్కడికి వచ్చి అందరినీ తిట్టారు. పైకప్పు నిర్మించడానికి ఆధారంగా పాతిన బలమైన ఇనప స్తంభాలను ఒక్కరే పెకిలించి పీకి పారేశారు. తనని వారించబోయిన భక్తుల మీదకి ఇటుకలు విసిరేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఎవరికి వారే భయంతో దూరంగా పారిపోయారు. మసీదు మరమ్మత్తు జరగదనే అంతా భావించారు. కానీ కొంతసేపటికి బాబా శాంతించారు. తన్ని సమీపించిన వాళ్ళ వైపు చిరునవ్వు నవ్వి, ఏ కార్యాన్నైనా పద్ధతి ప్రకారం చెయ్యాలి నానా, లేకపోతే ఆటంకాలు తప్పవు అంటూ బాబా ఒక నాణాన్ని స్తంభం నిలబెట్టడం కోసం ఈశాన్య భాగంలో తీసిన గోతిలో వేసి నమస్కరించారు. అప్పుడు అర్థమైంది అందరికీ, నిర్మాణ కార్యక్రమాలు జరిపే ముందు శంకుస్థాపన చేయాలి. అది ఆచారమే గాక వాస్తుదోష నివారణ కూడా. మసీదుని పునర్నిర్మించే ఉత్సాహంలో భక్తులు అతి ముఖ్యమైన శంకుస్థాపన చేయడం మర్చిపోయారు. అందుకే బాబా అలా ఆగ్రహం నటించి ఆ కర్తవ్యాన్ని తాను ఆచరించి చూపించారు. అప్పటికి బాబా పూర్తిగా శాంతచిత్తులవడం చేత శ్యామ ఆయన్ని సమీపించి, బాబా, భగవంతుడు నివసించే మసీదుకి కూడా వాస్తుపూజ అని అడిగాడు శ్యామ. వాస్తుపూజ భగవంతుడి కోసం కాదు, ఈ ద్వారకామాయిలో కాలు పెట్టే భక్తుల క్షేమం కోసం అన్నారు బాబా. నివ్వెరబోయాడు శ్యామ. నిజమే, బాబా దర్శనం కోసం నిత్యం ఎందరో ద్వారకామాయికి వస్తుంటారు. మసీదు పునర్నిర్మాణం లోపభూయిష్టమైతే అక్కడికి వచ్చే భక్తుల క్షేమం ఏం కావాలి? అలా వచ్చే వాళ్ళ గురించి ఇంతగా ఆలోచిస్తున్న బాబా దైవాంశ సంభూతుడు కాక మరెవరు? ఆ కార్యక్రమానికి అడ్డుపడకుండా బాబాని చావడికి వెళ్ళమని నానా ప్రార్థించాడు. బాబా నవ్వి, ఇక్కడుంటే అక్కడికి వెళ్ళమంటావు, అక్కడుంటే ఇక్కడికి రమ్మంటావు. నానా, అక్కడ ఇక్కడ నేను లేనిదెక్కడ అన్నారు బాబా. నిర్ఘాంతపోయాడు నాన్న. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఒకసారి మన వాడుక భాషలో మాట్లాడుకుందాం.
ఇదేంటంటే కంప్లీట్‌గా ఇప్పుడు బాబా మసీదులో ఉండేవారు గదా! పాడుబడిన మసీదులో. అది ఒక టైంలో పైకప్పనేది కూలిపోయింది గదా! ఆ కూలిపోయినప్పుడేంటంటే బాబాని కొద్ది రోజులు చావడిలో ఉండమని జెప్పేసి ఆహ్, ఆ మసీదుని మరమ్మతులు అంటే బాగు చేస్తున్నారనమాట. సో, అప్పుడు జరిగిన విషయాలివి. ఆ మసీద్ ఏదైతే ఉందో దాని పైకప్పు కూలిపోయింది గదా! అది బాగు చేయడానికి నానా సాహెబ్‌కిను, కాకా దీక్షిత్‌కి బాబా అనుమతి ఇచ్చారనమాట. అలా బాగు చేస్తున్నారు కాబట్టి, ఆ కొద్ది రోజులు చావడిలో ఉండడానికి బాబా అంగీకరించారు. సరే బాబా పర్మిషన్ ఇచ్చారు కదా! అని జెప్పేసి మసీదు మరమ్మతులు చేస్తూ ఉంటే, బాబా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అందరిని తిట్టారంట. తిట్టి ఆ పైకప్పు నిర్మించడానికి ఆధారంగా పాతిన బలమైన ఇనుప స్తంభాలుంటాయి గదా! బాబా ఒక్కరే అవన్నీ పెకిలించి పీకేశారంట. పీకేసిన తర్వాత ఆయన్ని వారించడానికి వచ్చిన భక్తులుంటారు గదా! వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ మీద గూడా ఇటుకలు అవి విసురుతూ, ఇంకా అక్కడ ఒక రకమైన భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు బాబా. ఆ దెబ్బకి అందరూ భయపడిపోయి ఎటోళ్ళు అటు దూరంగా వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ సిట్యుయేషన్ చూసేలేకి ఇంకా ఇక్కడ మసీదు మరమ్మతులని ఇంక జరగవులే ఆల్మోస్ట్ ఇంకా జరగవు అనుకున్నారంట అందరూ. అయితే కొద్దిసేపటికి బాబా మళ్ళీ నార్మల్‌గా అయ్యి ఆహ్, ఒక నవ్వు నవ్వి అప్పుడు నాన్నతో చెప్తున్నారనమాట. "ఏ కార్యాన్నైనా పద్ధతి ప్రకారం చెయ్యాలి. లేకపోతే ఖచ్చితంగా ఆటంకాలు తప్పవు" అని జెప్పేసి బాబా అన్నారంట. అలా అని బాబా ఒక నాణాన్ని స్త స్తంభం నిలబెట్టడం కోసం ఈశాన్య భాగంలో తీసిన గోతిలో వేసి ఒక నమస్కారం చేశారంట బాబా. అప్పుడు బాబా చేసిన పని చూసిన తర్వాత అక్కడున్న వాళ్ళకి అర్థమైందంట. ఏదైనా నిర్మాణ కార్యక్రమాలు జరిగేటప్పుడు శంకుస్థాపన జేస్తారు. ఇప్పుడు ఒక గుడి కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ముందు శంకుస్థాపన చేస్తాం. సో, అలా శంకుస్థాపన చేయడం అనేది ఆచారమే కాక, వాస్తు దోష నివారణలు ఏమన్నా వాస్తు దోషాలేమన్నా ఉన్నా గూడా వాటి నివారణల కోసం ఉపయోగపడుతుంది. అయితే ఆ మసీద్‌ని పునర్నిర్మించే ఉత్సాహంలో వీళ్ళేం జేశారంటే శంకుస్థాపన అనేది చేయడం మర్చిపోయారంట. అందుకని బాబా అలాగా ఆగ్రహాన్ని, కోపాన్ని నటించి ఆ శంకుస్థాపన అనేది ఆయనే చేసి చూపించారనమాట. అయితే ఇక్కడ శ్యామ ఉన్నాడు గదా! శ్యామ ఎవరు? టీచర్ కదా! ఇలాంటివేవి నమ్మరు గదా! స్కూల్ టీచర్స్ వీళ్ళు. సో, శ్యామ వెంటనే బాబా దగ్గరికొచ్చి ఇంక బాబా కూల్‌గా ఉన్నాడు, ప్రశాంతంగున్నాడు, కోపం తగ్గింది అని తెలుసుకున్న తర్వాత శ్యామ వచ్చి, "బాబా, భగవంతుడు నివసించే మసీదుకి కూడా వాస్తు పూజ" అని అడిగాడనమాట. అంటే ఆ! "ఈ మసీదనేది భగవంతుడి కోసం కట్టిస్తున్నాం. మీరు మా భగవంతుడు గదా! భగవంతుడుండే మసీదుకి గూడా మనుషులు కట్టించుకునే ఇల్లులకి ఆహ్, వాటిలకంటే శంకుస్థాపన, వాస్తు పూజలు చేస్తుంటాము. సెంటిమెంట్స్ మనుషులకుంటాయి. భగవంతుడికి గూడా సెంటిమెంటా? భగవంతుడి కోసం నిర్మిస్తున్న మసీదుకి కూడా వాస్తు పూజ అవసరమంటావా?" అని జెప్పేసి బాబాని అడిగాడనమాట శ్యామ. అడిగితే అప్పుడు బాబా ఎక్సలెంట్‌గా చెప్పారు. ఏంటంటే, "వాస్తు పూజ భగవంతుడి కోసం కాదు. భగవంతుడికి ఏం అవసరం లేదు సెంటిమెంట్‌లు. ఆయన అన్ని స్థితులు దాటితేనే భగవంతుడు. ప్రకృతి కన్నా గొప్పవాడు భగవంతుడు. ప్రకృతినే కంట్రోల్ చేసేది భగవంతుడు. ఆయనకి వాస్తు వీటిలతో పని లేదు. కానీ అక్కడ వాస్తు పూజ ఎందుకు చేయమన్నారంటే, భగవంతుడి కోసం కాదు. ఈ ద్వారకామాయిలో కాలు పెట్టే భక్తుల క్షేమం కోసం.
అక్కడికి భగవంతుడిని వేడుకోవడానికి భక్తులొస్తుంటారు కదా! వాళ్ళ క్షేమం కోసం వాస్తు పూజ చేశాను అని జెప్పేసి బాబా చెప్పారనమాట. ఇంకా ఆ మాట ఇనగానే శ్యామ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి బా అవును నిజమే. బాబా దర్శనం కోసం నిత్యం ఎంతోమంది ద్వారకామాయికొస్తుంటారు. మస్ మసీదు నిర్మాణం లోపభూయిష్టమైతే, అంటే మసీదు నిర్మాణంలో లోపాలు గనక జరిగితే, అక్కడికొచ్చే భక్తులకి క్షేమం కాదు కదా! వాళ్ళ క్షేమం ఏమవ్వాలి? అలా వాళ్ళ గురించి ఇంతలాగా ఆలోచిస్తున్న బాబా, దైవాంశ సంభూతుడు కాక మరెవరు? అని చెప్పేసి శ్యామ మనసులో అనుకున్నాడనమాట. అయితే ఇంకా బాబా ఎట్లాగో ఇంకా శాంతించారు గదా! అప్పుడు నాన్న ఉండి ఆహ్, "బాబా ఇంక ఇక్కడ పనులు మేము చేసుకుంటాము. అదొక్కటే గదా నీకు కోపమొచ్చింది. అదేదో శంకుస్థాపన జరగలేదని. అదేదో నువ్వే చేసావు గదా! ఇంకిక్కడుండి మా కార్యక్రమానికి నువ్విక్కడుంటే వాళ్ళంతా ఇప్పటికే భయపడిపోయారు ఆల్మోస్టు. నువ్వు కాస్త చావడికి వెళ్తే ఇంక మేము మా కార్యక్రమాలు మేము మొదలుపెట్టుకుంటాం బాబా! మరి వీలైనంత తొందరగా పూర్తి చేయాలి గదా! నువ్వు మాత్రం చావడిలో ఎంతకాలం ఉంటావు" అని జెప్పేసి నాన్న ఆహ్ చావడికెళ్ళు బాబా ఇంకా ఈ ఈ పనులు మేము చూసుకుంటాం అని జెప్పేసి బాబాని ప్రార్థించాడనమాట. ప్రార్థిస్తే బాబా ఒక నవ్వు నవ్వి, "ఇక్కడుంటే అక్కడికి వెళ్ళమంటున్నావు. అక్కడుంటే ఇక్కడికి రమ్మంటున్నావు. నాన్న అక్కడ, ఇక్కడ నేను లేనిదెక్కడ" అన్నారు బాబా. ఆ మాటలకి నాన్న ఆశ్చర్యపోయి చూస్తున్నాడనమాట. ఎందుకంటే బాబా దైవాంశ సంభూతుడు గదా! ఆయన అన్ని దిక్కుల్లో ఉంటాడు. ఇప్పుడు ఆయన చావడిలో ఉంటూనే వీళ్ళిక్కడ శంకుస్థాపన చేయకుండానే మసీదు పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారని జెప్పేసి ఆయనకి అర్థమైపోయింది. అర్థమైపోయి అక్కడి నుండి ఫాస్ట్‌గా వచ్చి ఇంకా అక్కడ గందరగోళం చేసి ఒక నాణెం ఈశాన్య మూలలో ఆహ్, స్తంభం పాతడానికి తీసిన గోతిలో ఒక నాణెం పెట్టి శంకుస్థాపనలాగా ఒక దండం పెట్టుకొని దేవుడికి ఇక్కడికొచ్చే భక్తులు క్షేమంగా ఉండాలని దండం పెట్టుకొని ఆ కార్యక్రమం చేశారు. అంటే బాబా మ చావడిలో ఉన్నా ఇక్కడేం జరుగుతుందో ఆయనకి తెలుసు. అలాగే ఇక్కడున్నా అక్కడ చావడిలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. అందుకని బాబా నవ్వి నాన్నతో ఇలాగన్నారనమాట. "ఎక్కడుంటే అక్కడికి వెళ్ళమంటున్నావు. అక్కడుంటే ఇక్కడికి రమ్మంటావు. ఇక్కడికి రమ్మంటావు అంటే మరి శంకుస్థా శంకుస్థాపన లేకుండా ఇది చేస్తున్నారు గదా! అది బాబా కోసమే గదా చేస్తుంది. బాబా కోసమే గదా! మసీదు పునర్నిర్మాణం జేస్తుంది. అంటే ఇండైరెక్ట్‌గా బాబాని రప్పించినట్టే కదా అక్కడికి. అక్కడ, ఇక్కడ నేనే ఉన్నానని నువ్వెందుకు అర్థం జేసుకోవు అని జెప్పేసి నాన్నతో అన్నారనమాట. ఇది ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ వర్డ్స్ అనమాట ఇవి. మంచిగా జరిగిన సంభాషణలు. ఈ సంభాషణ మొత్తం సారాంశం ఒకటే అర్థమవుతుంది ఎక్కడ చూసినా గూడా. శ్యామ అర్థం జేసుకుంది, నాన్న అర్థం జేసుకుంది. బాబా భగవంతుని స్వరూపమని స్పష్టంగా అర్థమవుతుంది. బాబాని భగవంతుడి స్వరూపంగా ఎలా గుర్తించాలంటే 2 విషయాల్లో గుర్తించొచ్చు. ఒకటి ప్రకృతిని ఆయన కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అంటే ప్రకృతి ఆయనకి సహకరిస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఆయన దేహంతో పని లేకుండా ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడ ఉండగలుగుతున్నాడు. అంటే మసీదులో ఉండి చావడిలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాడు. చావడిలో ఉండి మసీదులో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాడు. అంటే బాబా మనిషిలాగా పుట్టినా, అందరితో పాటు షిరిడీలో సంచరించినా, ఆయన మాత్రం భగవంతుడి స్వరూపంలాగే ఉన్నారనమాట. ఇదంతా ఆయన యొక్క గురువుగారి గొప్పతనం వల్ల సంభవించింది. ఆ గురువుగారి వరప్రసాదం వలన బాబాగారు 12 ఏళ్ళు తపస్సు చేయడం వల్ల శ్రద్ధ, సబూరి ఆ 2 వరాల వల్ల బాబా అంత గొప్పవారయ్యారు. బాబా రియల్లీ గ్రేట్. బాబా ఎప్పటికీ నాకు ఒక గురువులాగే స్వీకరిస్తాను. ఎందుకండి ఆయన దైవాంశ సంభూతుడు గదా! మరి దేవుడు అనొచ్చు కదా! గురువు అని ఎందుకు అంటున్నారంటే, మీరు బాబాని పూర్తిగా అర్థం చేసుకుంటే
నాకర్థమైన విషయం ఏంటంటే, భగవంతుడికి ఒక రూపము లేదు, పేరు లేదు. అన్ని రూపాలు ఆయనవే. అన్ని పేర్లు ఆయనవే. రాముడైనా ఆయనే, కృష్ణుడైనా ఆయనే, వెంకటేశ్వర స్వామైనా ఆయనే, షిరిడి సాయిబాబా అయినా ఆయనే. సో, భగవంతుడికి ఒక రూపము, ఒక పేరని లేదు. ఆయన భక్తుల క్షేమం కోసం నిత్యం ఆయన అవతరిస్తూనే ఉంటాడు. సో, అందుకని షిరిడి సాయిబాబా మనిషి రూపంలో వచ్చారు కాబట్టి ఆయన గురువనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇది ఈరోజు బాబా వర్డ్స్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్వేస్ బీ హ్యాపీ. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.